ఒక చిన్న అందమైన పల్లెటూరిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ టైం అస్సలు కదలనట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన హీరో జింగే దాదాపు 10 ఏళ్ల తర్వాత సిటీ నుంచి తన సొంత ఊరికి తిరిగొస్తాడు. ఊపిరి పీల్చుకుంటే చాలు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేలా ఉంటాయక్కడ. జింగే తెల్లారిగానే సైకిల్ వేసుకుని ఊరంతా రౌండ్ కొట్టడానికి బయలుదేరతాడు. ఆ మట్టి గోడలు, ఎండిపోతున్న పొలాలు, చిన్నప్పుడు తను పరిగెత్తిన ఆ దుమ్ము రోడ్లు అన్నీ చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం. అంతా మారిపోయింది. కానీ ఆ గాలిలో మాత్రం ఇంకా పాత వాసనే వస్తూ ఉంటుంది. ఆ ఊరు, ఆ దారులు జింగే కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తాయి. ముందుగా వెళ్ళి తనకి ఎంతో ఇష్టమైన టీచర్ చౌ గారిని కలుస్తాడు. ఆ గురువు గారి చలవ వల్లే ఈరోజు సిటీలో మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగాడు. జింగేకి సిటీలో ఇల్లు, పెళ్లి అన్నీ సెట్ అయిపోయాయి. 2 నెలల క్రితమే తండ్రి కూడా అయిపోయాడు. ఆ ఆనందాన్ని తన గురువు గారితో పంచుకుంటూ ఉంటాడు. తరువాత స్టోరీలో ఎమోషనల్ టర్న్ వస్తుంది. ఊర్లో ఒక నది, దానిపైన చిన్న వంతెన ఉంటుంది. టీచర్ గారితో కబుర్లు చెప్పుకుంటూ